స్తోత్రం 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 స్తుతి 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 మహిమ 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 స్తోత్రకు హర్హుడా స్తోత్రం తండ్రి కోట్లాది వందనములు స్తుతులు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో నువ్వేం మాట్లాడుతున్నావో ప్రభా గ్రహించే హృదయము మాకు అనుగ్రహించండి. స్తోత్రం తండ్రి నాయన యేసయ్య. ఈ యొక్క ఛానల్ దాదా వీక్షిస్తున్న ప్రతి బిడ్డని కూడా అయ్యా నువ్వు కనికరించి మార్చి మలిచి ప్రభు వాళ్ళ అవసరతల్లో నువ్వు ఉండమని అయ్యా నీ కృపను బట్టి ప్రభు తండ్రి నాయన వాళ్ళ కుటుంబాలు ఆశీర్వదింపబడే విధముగా నాయన నువ్వు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో, మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును, విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును, రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను, రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును? ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును? కపట మనసు లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలునా, కపట మనసు లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలునా,
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూర్పు సీదోను ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకత్తి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచుందని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచుంది గనుక ఈమెను పంపివేయమని ఆయన్ను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల వద్దకే గాని మరి ఎవరి వద్దకును నేను పంపబడలేదనెను. అందుకు మొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయము అని అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్కలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్కపిల్ల కూడా తన యజమానుల బల్ల నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అగునని ఆమెతో చెప్పాను. ఇక్కడ కానాను స్త్రీ యేసుని ఎంతగానో విశ్వాసముతో దేవుణ్ణి అడుగుతున్నట్టుగా, దయతో కరుణించమని, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని కేకలు వేస్తుంది. చూడండి, కళ్ళు కనిపించిన వ్యక్తి కూడా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా అని కేకలు వేసినట్టుగానే ఇక్కడ కానాను స్త్రీ కూడా కేకలు వేస్తుంది. ఎంతో విశ్వాసము కలిగి, మనసారా విశ్వాసముతో నింపబడి, ఈ వ్యక్తి అయితే నా బిడ్డకు పట్టిన దెయ్యము వెళ్ళగొడతాడనే ఆలోచనతో, నమ్మకముతో అతను యేసయ్యని, కరుణించు ప్రభువా, నా బిడ్డను స్వస్థపరచు ప్రభువా అని కేకలు వేస్తుంది. అయితే ప్రభువారు ఏటన్నారంటే, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారిని నశించిన గొర్రె వద్దకే కానీ నేను మరి దేని గురించి రాలేదని చెప్పాను. యేసు భూమిపై తన సేవను ప్రారంభించినప్పుడు ఆయన యొక్క ప్రధానమైన లక్ష్యము దేవుడు ఇశ్రాయేలును చేసిన నిబంధనలను నెరవేర్చుటకు యూదులైన తన ప్రజల యొద్దకు మాత్రమే పంపబడ్డానని చెప్పుటట. అయితే ఇప్పుడు మన దేవుడు దేని నిమిత్తం అయితే భూమిపైకి వచ్చి ఉన్నారో, నశించిన జనాలను బట్టి, ఇశ్రాయేల్కి దేవుడు చేసిన నిబంధన బట్టి దేవుడు ఏమొచ్చి భూమిపైకి వచ్చినట్లుగా చెప్తున్నారు. కానాను స్త్రీ మాత్రం, బోధకుడా, నా బిడ్డని రక్షించు, స్వస్థపరచని కేకలు వేసింది. రక్షించుట గొర్రెల కంటే దేవుడి నుండి దూరమైపోయిన, సరైన నాయకత్వం లేక చెల్లా చెదిరైపోయిన ఇశ్రాయేలు ప్రజలు మరియు ఎవరి వద్దకైనా నేను పంపబడలేదనెను. ఆ నశించిపోయిన నశించిపోయిన జనాల గురించి, ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోయిన నాయకత్వం లేక వాళ్ళు నశించిపోయిన వారిని సరిచేయుటకును నేను వచ్చిదనని చెప్పాను. యేసు ఆ మాట చెప్పడం ఆ స్త్రీ యొక్క విశ్వాసాన్ని పరీక్షించుటకి మరియు ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుని వాగ్దానాలు నెరవేర్చుటలో తన పాత్రని కూడా అతను జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ మాట్లాడినట్టుగా ఉంది. అలాగే రోమపత్రికలోని కూడా 12:12లోని ప్రార్థన పట్ల పట్టుదల కలిగి, శ్రద్ధ కలిగి ఉండమని చెప్పినట్టుగా ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ కానాను స్త్రీ పట్టుదల కలిగి ఆవిడ దేవుడిని విడిచిపెట్టకుండా దేవుడి వెంటే పరిగెడుతూ కేకలు వేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ పట్టుదల అక్కడ కనబడుతున్నట్టుగా కనబడుతుంది. హెబ్రీల్లో కూడా 10:36లో కూడా రచయిత హెబ్రీలకి దేవుడు పట్ల పట్టుదల, విశ్వాసము అక్కడ కనబడుతుంది. అలాగే మనం ఇలా చెప్పుకుంటూ వెళ్తే కానాను స్త్రీ కూడా
ఎంతగానో పట్టుదలతో అతన్ని వెంబడించినట్లుగా ఇక్కడ కనబడుతుంది. శిష్యులు ఆ స్త్రీని పంపేయమని కోరినప్పుడు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు కానీ పంపివేయలేదు. అయితే ఆమె పట్టుదల, వినయము మరియు గొప్ప విశ్వాసం చూసి యేసు ఆమె కుమార్తెను స్వస్థపరిచి రక్షణ కేవలం యూదులకే కాక విశ్వాసులకు చూపించే విధముగా అక్కడ బయలుపరచబడుతుందన్నమాట. ఇంకా మనం చెప్పుకొని వెళ్తే దేవుడు ఆమెలో విశ్వాసాన్ని ఎంతగానో పరీక్షించారో అలాగే ప్రతి ఒక్కరిని మన విశ్వాసాన్ని పరీక్షించుటకు కొంత సమయం పడుతుంది. ఆ సమయం ముందు మనం విశ్వాసంతో కనిపెట్టేటట్లుగా ప్రార్థన చేసుకుంటూ అతనిలో బలపట్టుకు మనం ఎంతగానో అతనికి దగ్గరగా చేరువుగుండే విధముగా మనం ఎప్పుడు కూడా తప్పిపోకుండా దేవుడి పట్ల పట్టుదల విశ్వాసం కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి మన కోరికలను సిద్ధింపజేస్తారనమాట. ఈ విధంగా మనం కానాన్ స్త్రీ వలె మనం కూడా పట్టువిడవకుండా దేవుడిని వెంబడించి దేవుడి పట్ల పరుగులు పెడుతూ పరిగెట్టినప్పుడు మన విశ్వాసాన్ని దేవుడు చూసి మనకు కావాల్సిన సమస్తము కూడా మనకు సమకూర్చేయడానికి దేవుడు ఎప్పుడు ముందుగానే ఉంటారు. దేవుడి పట్ల మనం కూడా అంత నమ్మకమైన జీవితం జీవించే విధంగా ఉండాలి. అయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దేవా, ఈ ఉదయకాల సమయం తండ్రి నాయన విశ్వాసము పట్టుదల గురించి అయ్యా తండ్రి కానాన్ స్త్రీ ద్వారా మేము నేర్చుకున్నాం. అయ్యా ప్రభువా, నీ కృపను బట్టి ప్రభువా తండ్రి నాయన దేవుడి చిత్తం నెరవేర్చుటకే నువ్వు భూమిపైకి వచ్చి ఉన్నావని ఇక్కడ బయలుపరచబడింది. ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా తండ్రి నాయన యేసయ్య, మాలో అల్ప విశ్వాసం లేకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో నిన్ను వెంబడించినప్పుడు మమ్మల్ని కనికరించే దేవుడు నీవు తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం తండ్రి నాయన ఎవరైతే రోగముతో బాధపడుతున్నారో ప్రభువా, ఇదిగో కానాన్ స్త్రీకి కుమార్తెకు దెయ్యం పట్టి ప్రభువా కేకలు వేసి నలిగిపోతున్నప్పుడు ప్రభువా నువ్వు విడిపించిన గొప్ప దేవుడివి, నేను జ్ఞాపకం చేసుకొని ప్రభువా స్వస్థత కావాలనుకున్న ప్రతి బిడ్డ కూడా ప్రభువా నీపై ఆనుకొనుటకు ప్రభువా తండ్రి నాయన పట్టు విడవక ప్రార్థించుటకు ప్రభువా తండ్రి నీ కృప దయచేయండి. అయ్యా నీ కృప ద్వారా విడుదల స్వస్థ ఉంటాయని విశ్వసించుటకు సహాయం చేయండి. అయ్యా చంటి బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి బిడ్డని ఆశీర్వదించండి ప్రభా. యవనస్తులైన ప్రతి బిడ్డకి ప్రభా పరీక్షలందు నీ జ్ఞానమును అనుగ్రహించండి ప్రభా. అయ్యా తండ్రి నాయన ప్రభా వాళ్ళు చేస్తున్న పనిలో చదువులో నువ్వు తోడై ఉండి నడిపించమని దేవాన్ని పుణ్యపదలు పట్టుకొని వేడుకుంటున్నామయ్యా. అయ్యా గర్భిణీలను దీవించండి, ఆశీర్వదించండి, చంటి బిడ్డలను ఆశీర్వదించండి. నీ కృపదారే ప్రభా తండ్రి, నీ మహిమ దారే ప్రభా దేశ రాష్ట్ర పట్టణాల క్షేమం కలుగు చేయమని ప్రభా, ఉన్నతముగా ప్రతి బిడ్డని దీవించమని ప్రభా, ప్రతి ఒక్కరి అవసరతలో నీవు ఉండండి ప్రభా. ఇదిగో నాకు ఈరోజు గడవడం కష్టం అనుకున్న ప్రతి బిడ్డ నీ వైపు చూచుటకు సహాయము చేయండి. ప్రాణం విలువైనది అని తెలుసుకొనుటకు ప్రభా, ప్రతి సమయం కూడా విలువైనది అని తెలుసుకుంటకు ప్రభా నీ కృప దయచేయండి అయ్యా. ప్రతి బిడ్డలో నెమ్మదనం కలుగు చేయండి. నీతో అంటికట్టబట్టుకు సహాయం చేయండి. ద్రాక్షావళి నీవు, తీగల వాళ్ళు తీగలు నువ్వు, ద్రాక్షావళి బిడలుగా ఉండుటకు సహాయం చేయండి ప్రభా. అయ్యా ఈ ఉదయకాల సమయం ఎవరితో మాట్లాడుతున్నావో ప్రభా వాళ్ళ ఆదరణ కలిగి ప్రభా, నెమ్మది కలిగి ప్రభా జీవించుటకు సహాయం చేయండి. నీ కృప ద్వారా మేము ముందుకు సాగుటకు నీ సన్నిధి మాకు తోడయించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ ప్రార్థన వాక్యములు వింటున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీరు ఈ ఛానల్ వీక్షిస్తున్నప్పుడు మీకు ఏమైనా తప్పులున్నా మేము చేస్తుంది, మీకు ఏమైనా అవసరతలున్నా మెసేజ్ చేయండి. తప్పు ఉంటే సరిదిద్దుకుంటాము. మీరు ఏమైనా మెసేజ్ చేసిందని ఫాలో అవుట్కు చూస్తాము. ఏదేమైనా దేవుడి చిత్తం జరిగే విధంగా ముందుకు సాగుటకు మాకు మీరు సహకారం అందించమని మరొకసారి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.